హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. సో ఈ వీడియో ఏంటంటే అసలు ఎట్లా జరిగింది నా డెలివరీ స్టోరీ అనేది ఈ వీడియో మీరు చూస్తారు అన్నట్టు. మీకు ఉండేది డెలివరీ డేట్ అప్పుడు ఇచ్చారు November 30కి. సి సెక్షన్ కాబట్టి సో పెయిన్స్ ఏమి ఉండవు. మంది పడిన తర్వాత వీక్లీ చెకప్స్ ఉంటాయి కదా. సో నేను ఆ చెకప్కి వెళ్ళిన ఇప్పుడు November 16 రోజు నేను చెకప్కి వెళ్ళిన వీక్. ఆ రోజు నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇంకా 2 days టైం ఉండే నా వీక్లీ చెకప్కి. బట్ ఏంటంటే పొట్టు టైట్గా అయిపోతుంది, మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు నాకు. సో అందుకని నేను ఏం చేసిన, సో ఎందుకైనా మంచిది నేను వెళ్ళిపోయిన చెకప్కి. మేడం మళ్ళీ ఒక స్కాన్ రాశారు బయటకు, అంటే బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, బేబీ లోపల ఫైన కాదా అని తెలుసుకోవడానికి బయటకు ఒక స్కాన్ రాశారు. సో ఆ స్కాన్ తీసుకుని నేను వెళ్ళగానే, సో ఇంకా నువ్వు అడ్మిట్ అయిపోమ్మా, చేసేస్తాము నీకు సి సెక్షన్ అని చెప్పారు. అన్నీ సర్దుకోండి అని మేడం చెప్పారనమాట. సో అమ్మ కూడా వచ్చింది నాతోటి, అమ్మ తమ్ముడు మేము ముగ్గురం వెళ్ళాము. సో అడ్మిట్కి అమ్మగానే తమ్ముడిని ఇంటికి పంపించేసి, అండ్ నేను లగేజ్ చాలా ముందే ప్యాక్ చేసి పెట్టుకున్నా. సో ప్యాక్ చేసి పెట్టుకున్న లగేజ్ అంతా తీసుకురమ్మని తమ్ముడిని ఇంటికి పంపించేసి, మా వారు కూడా అవైలబుల్లో లేరు. సో ఆయనకు ఫోన్ చేశాను, రండి ఇట్లా ఆపరేషన్ చేస్తా అంటున్నారు, మీ సైన్ కావాలి కదా, సో రండి. సో ఆయన ఈవినింగ్ 4:30కి అంతా ఆయన అందిపోయారు అక్కడికి, మాకు స్టార్ట్ అయ్యేలోపు. సో ఒక 5 members అట్లా సి సెక్షన్ చేయడానికి రెడీ చేసి పెట్టారు. సో ఎవరైతే ముందు అన్నీ అవైలబుల్లో ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ చేసేసారు. నాకంటే ముందు 2 చేశారు. తర్వాత నేను లోపలికి వెళ్ళాలని సైన్స్ అన్నీ తీసుకున్నారు. సో చెక్ చేశారనమాట, బీపీ, నాకు అనస్థీసియా చెకప్ చేశారు. అండ్ మనకు యాంటీబయాటిక్స్ చేయడానికి గ్లూకోజ్ పెడతారు కదా, అది పెట్టేశారు నాకు. అండ్ యూరిన్ పైప్ వేసేసారు, స్టమక్ క్లీన్ చేసేసారు. సో ఆపరేషన్ ఎప్పుడైతే చెప్పారో మేడం నేను సి సెక్షన్ చేస్తాను, ఏం తినకని చెప్పేశారు, వాటర్ కూడా తాగొద్దు ఇంకా అని. సో నేను వాటర్ కూడా తాగలేదు. జ్యువెలరీ అంతా తీసేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నైట్ వేసేసుకొని, ఇంకా సి సెక్షన్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని మేమందరం ఒక వెయిటింగ్ హాల్ ఇచ్చారు, అందులో వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ కూడా సి సెక్షనే కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. సో నేను చాలా అంటే కాన్ఫిడెన్స్ తోటే లోపలికి వెళ్ళా. బట్ ఒక డైలమా, బాయ్ గల్లా అనే ఆ డైలమాతోటి మాత్రమే నేను, అదొకటే మైండ్లో ఉండే, దాంతో మాత్రమే నేను లోపలికి పోయినా. అసలు ఇట్లాంటి భయం లేదు. నా బీపీ కూడా కంట్రోల్లో ఉంది, అన్ని కంట్రోల్లో ఉన్నాయి. బట్ కొంచెం నర్వస్నెస్ ఉండింది. ఆపరేషన్ అంటే నర్వస్ ఉంటుంది కదా ఎవరికైనా. సో ఆ నర్వస్నెస్ మాత్రమే ఉండింది కొంచెము. సో ఆ భయంతో నేను లోపలికి వెళ్ళి వాళ్ళు సి సెక్షన్ చేస్తుంటే ఇట్స్ హారిబుల్ అది ఆ థింగ్. ఎందుకంటే ఫస్ట్ సి సెక్షన్లో నాకు ఏమీ తెలియలేదు, బట్ సెకండ్ సి సెక్షన్లో నేను చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయిన దాన్ని సి సెక్షన్ని. అసలు దేవుడా ఎందుకు ఈ కష్టం ఎందుకు అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా పెయిన్ఫుల్. అట్లా అవుతుందని నేను నా ఫస్ట్ బేబీకి అసలు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సెకండ్ బేబీకి ఇది ఒక ఇంకొక మరో జన్మ ఎత్తినట్టు అయిపోయింది నాకు. బేబీ 5:30కి అంతా పుట్టింది. బేబీని బయటకు ఇచ్చేసి, సో వాళ్ళు ఏం చెప్పారంటే బేబీని బయటకు ఇచ్చిన 1/2 hour తర్వాత బయటకు వచ్చేసి మా వాళ్ళకి చెప్పారంట, తన బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు, వెయిన్స్ అన్నీ లోపల ఉన్న మన నరాలు ఉంటాయి కదా అవి కట్ అయినా, వాటిలో నుంచి ఏమీ బ్లీడింగ్ ఆగట్లేదు. ఆల్రెడీ తను ఆల్రెడీ సి సెక్షన్ కదా, ఆ కుట్లు అసలు మానలేదు, వాళ్ళు సరిగ్గా వేయలేదు. సో ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, తనకు ప్రాబ్లంగా ఉంది, మీరు ఇమీడియట్గా గాంధీకి వెళ్ళిపోవాలని చెప్పారంట వీళ్ళకి. సో వీళ్ళు టెన్షన్, అదేంది బేబీ బాగుంది, ఇంతకుముందు వరకు బాగానే ఉందని చెప్పారు, సడన్గా వచ్చి గాంధీకి వెళ్ళమన్నారు ఏంది, ఎందుకు రీజన్ అని మా వాళ్ళందరూ అడిగేసరికి తనకు బ్లడ్ లాస్ అవుతుంది, తన బ్లడ్ చాలా తక్కువ ఉండింది బ్లడ్ తనకి. సో ఆ బ్లడ్ ఇక్కడ దొరకదు, మళ్ళీ స్పెషలిస్టులు కూడా ఎవరు అవైలబుల్లో ఉండరు కాబట్టి, నైట్ అవుతుంది, ఇప్పటికి ఆల్రెడీ 5:30 అయిపోయింది కాబట్టి ఎవరు ఉండరు ఇక్కడ. సో మీరు గాంధీకి వెళ్ళిపోండి, మీకే మంచిది అని మేడం చెప్పారంట. సో మా వాళ్ళు మేము బ్లడ్ అరేంజ్ చేస్తాము అది అని చెప్పినా కూడా ఆవిడ వినలేదంట. మీరు గాంధీకి వెళ్ళిపోకపోతే ఇంకా గంటలలో ఏమైనా కావచ్చు అనే ఒక భయంలో పెట్టేసిందంట. ఆ చెప్పడం కూడా వాళ్ళు వీడియో తీసుకున్నారంట. మీరు వెళ్ళిపోకపోతే పేషెంట్కి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు అనే విధంగా వాళ్ళు చెప్పారన్నట్టు. సో నేను ఇంకా మా వాళ్ళు ఫస్ట్ నేను కదా వాళ్ళకి ముఖ్యం, అక్కడ గొడవ చేసుకుంటూ ఉండడం అదంతా కాదు కదా వాళ్ళ ప్రియారిటీ. సో అక్కడ నుంచి మేము వేరే మా వాళ్ళకి తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఇట్లా వస్తాము అని అంటే వాళ్ళు లేదు మేము కూడా అడ్మిట్ చేసుకోము, ఆల్రెడీ ఒక దగ్గర సి సెక్షన్ అయ్యి ఆమె మా పేషెంట్ కాదు, తను ఇంతవరకు మా దగ్గర మేము చూసుకోలేదు, కన్సల్ట్ కాలేదు. సో వాళ్ళు ఆల్రెడీ సి సెక్షన్ చేసేసారు, జస్ట్ వాళ్ళు గాంధీకి పంపిస్తున్నారంటే ఇక్కడ అవైలబుల్ లేరు కాబట్టి వాళ్ళు గాంధీకి పంపిస్తారు కదా. సో మేము కూడా తీసుకోమని ప్రైవేట్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. సో ఇక తప్పలేదు, గాంధీకి వెళ్ళిపోయినా. ఆ పచ్చికుట్ల మీద నన్ను గాంధీకి పంపించారు. ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది అంటే ఆ ప్రాసెస్. 6కి అంతా స్టిచెస్ వేస్తే
ఎయిట్కి నన్ను అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసేసారు. ఆ పెయిన్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే అది చెప్పడానికి కూడా రాదు. గాంధీకి మేము ఇక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడించి అక్కడికి పంపించేశారు మమ్మల్ని. గాంధీ అంటేనే ఒక భయం అందరికీ. సో మా అమ్మ ధైర్యం చెప్తుంది ఏం కాదు అని అందరికీ. నాకైతే అసలు ఏమీ గుర్తులేదు. జస్ట్ పాపకి పాలియలేదు, ఇంతవరకు పుట్టి ఇంతసేపు అవుతుంది. దాన్ని ఏడుస్తుంది, చిన్న పాప ఏడుస్తుంది, పెద్ద పాప ఏడుస్తుంది, అవన్నీ నాకు వినిపిస్తున్నాయి. అసలు ఏమవుతుందో తెలియట్లేదు. ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ చేసి తీసుకువెళ్తున్నారు అంబులెన్స్లో ఏది తెలీదు. జస్ట్ వెళ్తున్నాం అంతే. పెయిన్ వస్తుంది. అసలుకైతే కుట్లు వేసిన తర్వాత 24 hours వరకు అసలు ఎటు కదలొద్దు. జస్ట్ ఫ్లాట్ మూమెంట్లోనే పడుకొని ఉండాలి పేషెంట్. అట్లాంటిది పచ్చి కుట్ల మీద ఇక్కడ నుంచి అక్కడ పంపించారంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎందుకు అడ్మిట్ చేశారు అదంతా ఆ రిపోర్ట్ కార్డులు చూసి అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు గాంధీలో అడ్మిట్ చేసుకొని ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేసి తనకు బ్లడ్ ఉంది, దానికి 10 ఉంటేనే ఎక్కువ, తనకు 13 ఉండింది. ఆపరేషన్ ముందు 14 ఉండింది, ఇప్పుడు 13 ఉంది. ఇట్స్ ఎనఫ్. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎందుకు ఇంత దూరం వచ్చారని వాళ్ళు అది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడారు. సో బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. ఆ కుట్లు ఏమైనా సరిగా అయితే లోపల ఏమైనా మర్చిపోయి ఉంటారా, వాళ్ళు ఎందుకు ఇక్కడ పంపించారని ఒక డైలమాతో స్కానింగ్ చేస్తామన్నారు. మేము 9:30కి అక్కడికి అట్లా రీచ్ అయితే 12కి వాళ్ళు స్కానింగ్ చేశారు. అప్పటి వరకు నన్ను అక్కడ పడేశారు. అసలు ఎట్లా ఉండిందంటే వాళ్ళది కూడా తప్పు కాదు. సో అన్ని సీరియస్ కేసులే వస్తాయి అక్కడికి గాంధీకి. సో ఎవరు ఈ పొజిషన్ వాళ్ళు ఆగగలుగుతారా లేదా అని చూసే వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు. బట్ మన బాధ, నా పెయిన్ ఎంత ఉండిందంటే అది చెప్పరాదు. చెప్పడానికి కూడా వర్ణనాతీతంగా ఉండింది. పెయిన్ చాలా పెయిన్ ఉండింది. పచ్చిగుట్ల మీద ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ ఒకటి. సిటీ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ టైంలో మేము వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ ఆ టైంలో ఇక్కడ నుంచి అక్కడికి, మళ్ళీ అక్కడ పోయినాక అక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. ఆ బెడ్ మీద పడుకోవడం అదంతా 12:30కి అంతా స్కాన్ చేసి ఏం లేదమ్మా, ఏం ప్రాబ్లం లేదు, అంతా ఫైన్గా ఉంది. కుట్లు వాళ్ళు సరిగ్గా వేయలేదు ఫస్ట్, తర్వాత మళ్ళీ సెట్ చేసి లోపల ఏమంటారు లీక్ అయిన బ్లడ్కి అది పోవడానికి చిన్నగా మనకి డ్రైన్ పైప్ లాంటిది వేసి పంపించారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం కాదని చెప్పారు. బెడ్ షిఫ్ట్ చేయాలి, ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మామూలు వార్డుకి షిఫ్ట్ చేయాలి వాళ్ళు. సో ఆ షిఫ్ట్ చేసే ప్రాసెస్లో కూడా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అస్సలు. నేను ఆ పచ్చి కుట్ల మీద అసలు 24 hours వరకు ఒక సైడ్కే తిరిగి పడుకోవద్దు, అసలు కదలొద్దు. అట్లాంటిది నేను మా అత్తమ్మ అంటే మా అమ్మ వాళ్ళ మరదలు, ఆవిడ అమ్మ ఇద్దరు ఉన్నారు నా దగ్గర. వాళ్ళు అనుకున్న మనసులో ఉంటే ఉంటా పోతే పోతా, ఇంక ఏదైతే అదైంది అని, ఇంకా నేను నడుస్తా ఆత్మ అని అన్నారు. వాళ్ళేమో లేడీస్ని తప్ప లోపలికి అసలు జెంట్స్ని అలౌ చేయట్లేదు. వాళ్ళ స్టాఫ్ ఎవరినైనా హెల్ప్ చేద్దామంటే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. నడుచుకుంటూ వెళ్ళాలి అని సీరియస్గా చెప్తున్నారు. నాకు అసలు నా వల్ల కాలేదు. ఇంకా లేదత్తమ్మ నేను నడుస్తా, ఏదేమైనా సరే నేను నడుస్తా అని చెప్పిన. ఆవిడ వద్దన్నారు మా అత్తమ్మ. ఎట్లా నడుస్తావురా, ఏమన్నా అయితే ఎట్లా, కుట్లు ఇచ్చుకోపోతే ఎట్లా, మళ్ళీ మనకి ఇబ్బంది అయితే మరి ఏం చేస్తాం, మొత్తం మళ్ళీ ఏం పట్టించుకుంటలేరు కదా. సో వెళ్దాం మనం వెళ్దామని చెప్పేసి ఇంకా నేను ఏదైనా సరే అనేసి నేను ఇక నడిచిన. అసలు ఒక 20 steps కూడా నేను వేయలేదు. ఆ 20 steps వేసి నేను ఆ బెడ్ వరకు వెళ్ళి ఆ బెడ్ మీద పడుకునేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయింది. దీనికంటే ప్రాణం పోవడమే మంచిది అన్నట్టు అనిపించింది నాకు. మార్నింగ్ 8:30కి అట్లా తినేసి వెళ్ళిపోయినామా. అప్పటి నుంచి ఇంకా నేను అసలు వాటర్ కూడా తాగలేదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారు, వాటర్ కూడా తాగలేదు. సో మొత్తం గ్లూకోజ్ మీద ఉంచాలి మనల్ని, ఆపరేషన్ అయిన పేషెంట్ని గ్లూకోజ్ మీద ఉంచుతారు 24 hours వరకు. మొత్తం మనం ఇంటికి వచ్చే వరకు వాళ్ళు గ్లూకోజ్ ఎక్కిస్తూనే ఉంటారు. అట్లాంటిది నాకు అసలు గ్లూకోజే ఎక్కియలేదు. వాళ్ళు మొత్తం గొంతంతా ఎండిపోతుంది, మాట్లాడడానికి రావట్లేదు, బీపీ డౌన్ అయిపోతుంది. మా అమ్మ వాళ్ళు గ్లూకోజ్ ఏదైనా పెట్టండి, తనకు అసలు ఏం లేదు, తన గొంతు ఆరిపోతుందంట, గ్లూకోజ్ అని ఏదైనా పెట్టండి, వాటర్ ఇస్తే చలి వస్తుంది కదా అని అంటే, లేదు ఇప్పుడు పెట్టాం, మార్నింగ్ వచ్చి మేడం చూసిన తర్వాత ఆవిడ రిఫర్ చేస్తేనే పెడతామంటారు. మళ్ళీ బయటకు వెళ్ళి మా వాళ్ళు వేరే సెలైన్ బాటిల్ కొనుక్కొచ్చి ప్లీజ్ పెట్టండి మేడం అని బతిలాడితే అప్పుడు పెట్టారు. ఒక్కటే గ్లూకోజ్, అది కూడా మిడ్నైట్లో 1:30కి అంతా మేము లోపలికి వెళ్ళి షిఫ్ట్ అయ్యి వేరే బెడ్కి షిఫ్ట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. అప్పుడు వచ్చి మేము తెచ్చుకున్నప్పుడు గ్లూకోజ్ని పెట్టండి అంటే ఒక సిస్టర్ వచ్చి ఆ గ్లూకోజ్ పెట్టింది. అది కూడా 1 hourలో అయిపోయింది. ఇంకా తీసేసారు, ఇంకా మళ్ళీ ఏం పెట్టలేదు. అట్లాంటప్పుడు ప్రైవేట్లో వేయించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో ప్రైవేట్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తేనే మేము గాంధీకి పోవాల్సి వచ్చింది. ఏదైనా మన తలరాత అంతే, నేను అంతే అండి. ఎందుకంటే నాతో C-section అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అదే హాస్పిటల్లో, గాంధీలో, ఇక్కడ గజ్వేల్లో కూడా. సో నా ఒక్కదానికి ఇట్లా ఎందుకైందంటే అంతే, అది మన తలరాత అంతేదండి, ఏం చేయలేము. నీకే ఎందుకు అట్లా అయిందంటే అది ఆన్సర్ లేని క్వశ్చన్ అంతే.
దానికి ఏం చేయలేం మనము. ఈ బాధ ఎవరికి అర్థమవుతుంది అంటే సి సెక్షన్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో అట్లా నేను గజ్వేల్ టు గాంధీ అట్లా షిఫ్ట్ అయినా అన్నట్టు. గజ్వేల్ టు గాంధీ షిఫ్ట్ చేసి వీళ్ళు చేశారు ఆపరేషన్ సరిగ్గానే, కానీ బ్లీడింగ్ ఒకవేళ ఆగకపోతే ఇక్కడ స్పెషలిస్టులు ఎవరు అవైలబుల్లో లేరు కదా. సో అక్కడైతే అందరు అవైలబుల్లో ఉంటారు, వెళ్ళండి అని మేడం రిఫర్ చేశారు. జస్ట్ అక్కడ వాళ్ళు అందులో అబ్జర్వేషన్లో మాత్రమే పెట్టుకున్నారు. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ట్యాబ్లెట్స్ అవి అంతే. అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు పేషెంట్ని అంతే. అదేదో వీళ్ళే వేసుంటే అయిపోయేది. అనవసరంగా టెన్షన్ పెట్టి అక్కడ పంపించి నన్ను ఇబ్బంది చేసారు అనమాట. నేను పేషెంట్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లా 6 days వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకొని అంతా బాగుంది, బ్లీడింగ్ కంట్రోల్ అయింది, డ్రైన్ పైప్ కూడా తీసేశారు. సో అంతా బాగుందమ్మా. టెన్షన్ పడకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అస్సలు పడకు. సో మిస్టేక్ అయింది, బట్ అది వాళ్ళే సెట్ చేసి పంపించారు, మేము ఏం చేయలేదు, ఇక్కడ అబ్జర్వేషన్లో మాత్రమే పెట్టుకున్నాము. సో తప్పు ఎవరిది కాదు, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఏం టెన్షన్ తీసుకోకండి, ఎవరి మీద దోసేయకండి తప్పుల్ని. సో అందరికీ అన్నీ అవుతూ ఉంటాయి. సో మేడం అంతా పర్వాలేదు, అంతా గుడ్. ఇంకా కుట్లు అయితే మేము ఇప్పమమ్మ, ఎందుకంటే గాంధీలో ఎవరికి ఇప్పారంట, అక్కడైన వాళ్ళకు కూడా ఇప్పారంట. మళ్ళీ వాళ్ళు డేట్ రాసి ఇచ్చారు 10 days తర్వాత రండి అని. సో మీకు ఒకవేళ వీలైతే ఇక్కడికి రండి, లేదంటే ప్రైవేట్లో ఇప్పించుకోండి, లేదంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా సరే ఇప్పించుకోండి 10 days తర్వాత అని చెప్పారు మేడం. సో డెలివరీ జర్నీ అన్నట్టు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేసిన అంతే. ఎందుకు ఇట్లా అనుకుంటాం కదా, నాకే ఎందుకు ఇట్లా జరిగింది, నాకే ఎందుకు ఇట్లా అయింది, అట్లాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. ఏది ఎవరికి జరగాలో అది వాళ్ళకే జరుగుతుంది అంతే. దానికోసానికి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. బీ ప్రిపేర్, ఏదైనా సరే ఎనీథింగ్ ఏదైనా సరే బీ ప్రిపేర్గా ఉండండి అంతే నేను చెప్పేది. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ క్రిటికల్ టైంలో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎవరంటే మా పెద్ద పాపని కేర్ చేసిన మా వందనక్క, మా పిన్ని. సో తను లేకుంటే ఇంకా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. పెద్ద పాప మాతో ఉంటే థ్యాంక్ యూ వందనక్క ఫర్ మా పెద్ద పాపను కేర్ చేసినందుకు అన్ని రోజులు. సో తను చిన్నప్పుడు నన్ను కూడా అట్లనే చూసుకుందంట. సో ఇప్పుడు మా పాపను కూడా మేము 10 days హాస్పిటల్లో ఉంటే తనే కేర్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ వందనక్క. సో ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా మీకు. అండ్ ఇంకొకటి అత్తమ్మ మరదలు, మా అమ్మ వాళ్ళ మరదలు, తనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మేము గాంధీకి పోయినప్పుడు 8ంటికి 10:30కి అంతా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లల్ని రూమ్లో ఇంటి దగ్గర వదిలేసి మా కోసం ఆ టైంకి వచ్చి 3 వరకు ఉండింది మాతోటి హాస్పిటల్లో. సో తను ధైర్యం చెప్పడం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఏం కాదులేరా అని. అండ్ అక్కడ అందరినీ కూడా ప్లీజ్ చూడండి అని అందరినీ రిక్వెస్ట్ చేయడం కానీ. సో వీళ్ళిద్దరు చాలా హెల్ప్. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా థ్యాంక్స్ అత్తమ్మ, మామయ్య నీకు కూడా థ్యాంక్స్. ఆ రోజు నైట్ నాకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన తమ్ముళ్ళకు అండ్ మాకు హెల్ప్ఫుల్గా నిలిచిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఖచ్చితంగా సి సెక్షన్ కోసానికి ఇన్ఫర్మేషన్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తా. సో ఆ వీడియో మిస్ కావద్దంటే ఏం చేయాలి, మన ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.